ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రిజల్ట్‌కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చిందనే చెప్పాలి. సో, ఓవరాల్‌గా మనకు 4400 సీట్లలో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి 4 క్యాంపస్‌ల లిస్ట్ కూడా మనకు నిన్న అప్డేట్ అయితే చేసేసారు. సో, చాలామంది సెలెక్ట్ అయితే అయిపోయారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్ అనమాట. సో, ఎవరైతే సెలెక్ట్ కాలేదో సో, వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వకండి. సో, ఓవరాల్‌గా ఇక్కడ మనకు 4400 సీట్లలో ఎన్ని సీట్లు భర్తీ చేయబోతున్నారు? సీట్లేమన్నా సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ప్రత్యేకంగా సెపరేట్‌గా ఉంచే అవకాశం ఉంటుందా? ఉంటే ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి? సో, ఇక్కడ బాయ్స్‌కి ఎన్ని సీట్లు ప్రొవైడ్ చేశారు? గర్ల్స్‌కి ఎన్ని సీట్లు ప్రొవైడ్ చేశారు? నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలకి ఎంతమందికి సీట్లు ప్రొవైడ్ చేశారు? నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్‌లో చదివే వాళ్ళకి ఎంతమందికి సీట్లు ప్రొవైడ్ చేశారు? ముఖ్యంగా ఏ జిల్లా వాళ్ళకి ఎక్కువగా సీట్లొచ్చాయి? ఏ జిల్లా వాళ్ళకి తక్కువగా వచ్చాయనేది ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే వచ్చేసింది. ఒకసారి క్లియర్‌గా చూద్దాం. మీరిక్కడ చూస్తున్నట్టు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల. 4 ట్రిపుల్ ఐటీలో కలిపి ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకుంటే 4400 సీట్లున్నాయి. ప్రత్యేక కేటగిరీకి సంబంధించి ఆ కోటాను మినహాయిస్తే సో, నిన్న మనకు రిలీజ్ చేసినటువంటి సీట్లలో 4040 సీట్లకు ఎంపికైనటువంటి విద్యార్థుల జాబితా అయితే విడుదల చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 4400 సీట్‌లో ఇక్కడ మనకు ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఆ కోటాను పక్కన పెట్టేసి 4040 సీట్లకు కూడా అభ్యర్థులనైతే ఎంపిక చేయడం అయితే జరిగింది. ప్రభుత్వ పాఠశాల నుంచి 3829 మంది విద్యార్థులైతే ఎంపికయ్యారు. నిజంగా ఒక గ్రేట్ న్యూస్ అనమాట ఇది. అత్యధిక మంది ప్రభుత్వ పాఠశాల నుంచే ఇక్కడ ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సో, ప్రైవేట్ పాఠశాలల నుంచి 211 మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఎంపికైనట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో, ఏది ఏమైనా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అత్యధికమైనటువంటి మార్కులు సంపాదించుకున్నారు. ఎస్ఎస్‌సి బోర్డే ప్రత్యక్షంగా ఈ న్యూస్ చెప్పింది కాబట్టి, సో, ఈసారి ఎప్పుడూ లేనంతగా 3829 ఎంపిక కావడం అంటే నిజంగా హర్షించదగినటువంటి విషయమే. బాలికలు 2788 మంది, బాలురు 1252 మంది ఉన్నారు. సో, అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కూడా నేను చెప్పాను. అత్యధిక మంది బాలికలే అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఈసారి సింహభాగం ఆ సీట్లు సంపాదించుకునే వాళ్ళు కూడా గర్ల్సే ఉంటారని. సో, అదే జరిగిందనమాట. ఏమైనా రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం నుంచి 357 మంది అయితే విద్యార్థులు ఎంపిక కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా 7 మాత్రమే ఎంపికయ్యారు. సో, గతేడాది కూడా ఈ జిల్లాకు కేవలం 13 సీట్లే లభించాయి. ప్రకాశం జిల్లా నుంచి 295 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది అని అధికారులు వెల్లడించడం అయితే జరిగింది. సీట్లు మిగులుతాయా సెకండ్ ఫేజ్ కంటే? సో, చాలా క్లియర్‌గా ఒక్కొక్క సీట్‌కు ఒక్కొక్క విద్యార్థిని కౌన్సెలింగ్‌కి అయితే పిలిచారు. సో, ఇక్కడ లీస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సీట్ కన్ఫర్మ్ అనమాట. సో, మీరు కౌన్సెలింగ్‌కి వెళ్ళండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జూలై 14వ తేదీన మీ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఏదైతే ఇచ్చారో క్యాంపస్‌కి అక్కడికెళ్ళేసి మీరు డైరెక్ట్‌గా రిపోర్ట్ చేసుకొని క్లాస్‌కైతే వెళ్ళిపోవాల్సిందే. సో, ఇక్కడ ఈ 4040లో ఎవరైనా సో, హోమ్ సిక్ ద్వారా గానీ, లేదా అక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ లేకుండా గానీ, లేదా నేను చదవలేననుకుని సో, మధ్యలో ఆపేస్తే పోకుండా సో, ఆ మిగిలి ఉన్నటువంటి సీట్లకు మాత్రమే మనకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉండబోతుంది. అదర్‌వైజ్ ఈ సీట్లన్నీ ఫిలప్ అయ్యి అందరూ కూడా కాలేజీకెళ్తే మనకు ఎలాంటి అప్డేట్ ఉండదు. సెకండ్ ఫేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు. సో, ఓవరాల్‌గా ఇదండి ట్రిపుల్ ఐటీ‌లకి సంబంధించి నిన్న ఎంపికైనటువంటి మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో సో, ఎంతమందికి సీట్ వచ్చింది ప్రైవేట్ స్కూల్‌లో గానీ, గవర్నమెంట్ స్కూల్‌లో గానీ అనే దాని మీద ఉన్న అప్డేట్. వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.